హ్మ్. ఇంకేం సర్పంచ్ ఎలక్షన్స్ వచ్చినాయి. ఓట్లయ్యేంత వరకు ఏ ఊరును అది చేస్తా, అదే ఊరుని ఇది చేస్తా, ఊరిని డెవలప్ చేస్తా, ఊరిని అట్లా చేస్తా, మీ ఓటు నాకే వేయండి, మీ ఓటు నాకే వేయు, పెద్దన్న చిన్నన్న బాపు అనుకుంటూ అందరి ఇళ్ళల్లో ఇల్లుకు తిరుగుతారు. ఎందుకంటే ఇది మీ అవసరం, అంతే కదా. ఉమ్? ఊరిలో 2 సంవత్సరాలు సర్పంచ్ లేని దానికి ఊర్లో ఒక కరెంటు బుగ్గ పెట్టడానికి కూడా ఏ లీడర్ ముందుకు రాలే. ఉమ్? నేను లీడర్ అని చెప్పుకుంటారు కదా, అది బీజేపీ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, ఏది కన్నా పార్టీ కావచ్చు. ఆ పార్టీ నుంచి ఫండ్స్ తెచ్చి మరి నేను పనిచేసి పెడతా అని ఏ లీడర్ ఎందుకు అన్నాడు? అలా తీసుకొచ్చి ఊరుకు డెవలప్ చేస్తే మీకెందుకు ఓటు అడిగే అవసరం కాదు. మిమ్మల్ని మీరు దాదాపు ఎవరికి బతిమలాడే అవసరం కూడా ఉండకపోవచ్చు. ఎందుకు అంటే ప్రతి ఒక్కరి మనసులో ఉండిపోతుంది, అరే ఈ లీడరు పని చేస్తాడురా, ఈ ఊరును బాగు చేస్తాడురా అన్న ఆలోచన ఉంటుంది. ఈ ఎప్పటైనా ఒక ఇల్లు ఇస్తున్నది అని అంటే వీడు మా పాటోడు కాదు, వాడికి ఇల్లు ఇవ్వద్దు. రేషన్ కార్డు ఇస్తున్నారా అంటే రేషన్ కార్డును కొట్టివేత. ఇండ్లు వచ్చినాయి అని అంటే మీరేదో మీ ఇళ్ళకి వెళ్ళి ఇస్తున్నట్టు, ఆడికద్దు ఇల్లు, ఈడికద్దు ఇల్లు. ఎందరో ఉన్నారు లేనోళ్ళు, అలాంటి వాళ్ళకి ఎన్ని ఇల్లు తీసుకొచ్చి ఇస్తున్నారు. ఏ పార్టీ అయినా సరే పార్టీలకు అతీతంగా మీరు తీసుకొచ్చి డెవలప్ చేద్దాము అని అనుకుంటే మిమ్మల్ని ఎవరు వద్దంటారు? మీరు నిలుచుంటే మీ కోట ఎందుకు వేయరు? ఆ తెలివి అనేది ఊరి ప్రజలకు కూడా ఉండట్లేదు. ఎందుకంటే అడగరు కదా. ఓటేసినప్పుడు గల్లబట్టి అడగండి. ఏమన్నా అంటే ఓట్లంతా అయిపోయినాక 2 సంవత్సరాలు అయినాక అప్పుడు అంటారు మళ్ళీ, ఈ అమ్మాయిని గెలిపించినాం కానీ ఈడేం చేస్తలేడని. ఎందుకు వేయాడు? మనం ఎప్పుడైనా అడుగుతున్నామా? ప్రశ్నిస్తున్నామా? ప్రశ్నించట్లేదు కదా. ప్రశ్నించండి. ప్రశ్నించి ఊరును బాగు చేసుకుందాం అనే వాడిని గెలిపించండి. అది ఎవరైనా సరే. నేను అతనికి వెయ్యు ఇతనికి వెయ్యి అని చెప్పా. మన ఊరుకు బాగు చేసేటోడు ఎవరు కొంచెమన్నా ఆలోచించి ఇటు చెయ్యగలుగుతాడు అని అనుకుంటే అతనికి ఓటేసి అడిగే అంత హక్కు మన దగ్గర ఉంచుకోవాలా. నీకు నేను ఓటేస్తున్నా, మా ఊరికి గిది లేదు, గిది చేయండి అని. కానీ ఓట్లు అయిపోయిన తర్వాత నేను గెలిచినాక నేను పవర్ ఊహించుకుంటా. ఏం పవర్ ఊహించుకుంటావు? ఊరును బాగు చేస్తే 4 ఊర్లు చెప్పుకోవాలా, అరే పలానా ఊర్లో ఇట్లా చేస్తారు రా భయ్, ఆ ఊరులాగా మనం మారదామని. ఆ తత్వం రావాలా ప్రతి ఒక్కరికి. యువతరం ఉన్నది, ప్రతి ఊర్లో యువతరము గంజాయికి అలవాటు పడిపోయి తాగుడికి బానిసలై ప్రతి ఒక్కరూ అయ్యవ మాట ఈయనని యువతరం తయారవుతుంది. దాని గురించి అడిగే మానవుడు లేడు. ఏమన్నంటే ఇప్పుడు నేను ఇలా మాట్లాడినా కదా, నవ్వుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. వాడేంద్ర బాగా మాట్లాడిండు, వీడేంద్ర బాగా మాట్లాడిండ్రు. అంతేగాని అరే వీడు మాట్లాడింది కరెక్ట్ ఉంది కదా అని కొంచెమన్నా ఒక కోణంలో కూడా ఆలోచించట్లేదు. యువతరమా మీకు దండం చెప్తూ, యువతరమా మీకు దండం. అవ్వ అక్క ఆయి అమ్మ ఓళ్ళైనా సరే కొంచెం మీరు దయచేసి మంచి వ్యక్తిని ఎన్నుకోండి. ఊరు బాగుపడేట్లా చూడండి. ఊరును నాశనం చేసుకోవడానికి కాదు. ఓకేనా? ఒక ముసలవ్వ అంటది, నేను తిరిగి వస్తున్నా తమ్ముడు నాని, నాకు పింఛన్ అవుతలేదని. ఇంకో ముసలమ్మ అంటది, ఇంకో నాకు గిది కాలేదని. అప్పుడు ఆ ముసలోళ్ళు ఎవ్వరికి కనిపించరు, కానీ ఇప్పుడు మాత్రం కనిపిస్తారు. ఎందుకంటే ఓటు కదా, ప్రతి ఒక్కరికి ఇప్పుడు కనిపిస్తారు. ముసలవ్వ కనిపిస్తుంది, ముసలయ్య కనిపిస్తాడు. చచ్చిపోయే ముసలోని కూడా తీసుకుపోయి ఓటు వేయించుకుంటాం ప్రేమతోని, అంతే కదా. గెలిచిన తర్వాత వాడు ఏమైతే ఏంది, మనకేం అవసరం. ఒక సమస్య వచ్చింది అని అంటే కూడా ఆయన ఇంటికి వెళ్ళేది లేదు, పట్టించుకునేది లేదు.